ఫిబ్రవరిలో టాప్ సెల్లింగ్ బైక్స్ ఏవో తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి ఎప్పుడు ఉన్నట్టే స్ప్లెండర్లో ఉంది. లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే కొద్ది గ్రోత్ అని తగ్గిందని చెప్పొచ్చు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2,77,939 వెహికల్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 2,07,763 వెహికల్స్ అయితే అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్కి చూసుకుంటే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. మనకి లాస్ట్ ఇయర్కి గ్రోత్ పరంగా చూస్తే 25% గ్రోత్ అయితే తగ్గింది. మనకి సెకండ్ ప్లేస్లో అయితే యాక్టివా ఉంది. యాక్టివా అయితే చాలా మంది వాడతారని అందరికీ తెలిసిందే. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2,134 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 1,74,009 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్కి చూసుకుంటే గ్రోత్ పరంగా 13% గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. మనకి థర్డ్ ప్లేస్లో అయితే షైన్, హోండాకి సంబంధించిన షైన్ థర్డ్ ప్లేస్లో కూడా ఉంది. మనకి లాస్ట్ ఇయర్ 2024లోని 1,42,763 వెహికల్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 1,54,561 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్కి గ్రోత్ చూసుకుంటే 8.26% అయితే గ్రోత్ పెరిగింది. షైన్ వెహికల్ తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లేస్ లో ఉన్నది టీవీఎస్ సంబంధించిన జూపిటర్ 110cc 125ccని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 73,860 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 1,03,576 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 40% అయితే గ్రోత్ పెరిగింది. ఇది జూపిటర్ ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు వెహికల్స్ మంచి అప్డేట్తో చేశారు. దీని వీడియో కావాలంటే మన ఛానల్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అయితే పల్సర్, బజాజ్కి సంబంధించిన పల్సర్ వెహికల్ అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే 1,12,544 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి అయితే గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఈ ఇయర్ వచ్చేసరికి 87,902 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూస్తున్నారు కదా, చాలా వరకు డిఫరెన్స్ తగ్గింది. గ్రోత్ పరంగా చూస్తే 21% గ్రోత్ అయితే తగ్గింది. మనకి సిక్స్త్ ప్లేస్లో ఉంది అయితే హీరోకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 76,138 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 70,581 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి గ్రోత్ పరంగా చూస్తే 7% గ్రోత్ అయితే తగ్గింది. మన నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నదైతే సెవెంత్ ప్లేస్ లో యాక్సెస్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 56,473 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 59,039 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 4.56% అయితే గ్రోత్ పెరిగింది. మనకి ఎయిత్ ప్లేస్ లో ఉంది అయితే టీవీఎస్ కి సంబంధించిన అపాచీ వెహికల్ అయితే ఎయిత్ ప్లేస్ లో ఉంది. 34,593 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 37,594 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 9.72% అయితే గ్రోత్ పెరిగింది. టీవీఎస్ అపాచీ కూడా చాలా వరకు స్టైల్ ని లుక్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వెహికల్ పరంగా చూస్తే. మనకి నైన్త్ ప్లేస్ లో అయితే టీవీఎస్ ఎక్సెల్ ఉంది. టీవీఎస్ ఎక్సెల్ లాస్ట్ ఇయర్ అయితే 41,059 వెహికల్స్ అయితే అమ్మారు లాస్ట్ ఇయర్. మనకి ఇయర్ వచ్చేసరికి 33,572 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే గ్రోత్ అయితే తగ్గిందని చెప్తాను. 10% గ్రోత్ అయితే తగ్గింది. మనకి 10th ప్లేస్ లో అయితే క్లాసిక్ 350 ఉంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 28,310 యూనిట్స్ మాత్రమే అమ్మారు లాస్ట్ ఇయర్. మనకి ఇయర్ వచ్చేసరికి 30,641 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే ఆల్మోస్ట్ 8% అయితే గ్రోత్ పెరిగిందని చెప్తాను. మనకి లాస్ట్ ఇయర్కి ఫిబ్రవరి సేల్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే 10,43,843 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 9,59,598 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూస్తే 8% గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. ఇవైతే టాప్ 10 టూ వీలర్స్ యొక్క రిపోర్టు. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా వరకు కంటెంట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఆర్కే వెజ్ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.